అనేది దాన్ చేస్తారు. దానికి గూడా మీరు కౌంటర్‌గా కొన్ని సందర్భాల్లో చేస్తున్నట్టున్నారు. అక్కడక్కడ కూల్చివేతల దగ్గర పాలాభిషేకాలు గూడా చేస్తున్నారు రంగనాథ్ గారికి, ఇది కూడా రేవంత్ అదే రెడ్డి నేనేది గారికి. అంటే పాలాభిషేకాలు వరంగల్‌లో ఉన్నప్పుడు గూడా నేను చూసాను. వరంగల్‌లో ఇట్లనే కబ్జాలైన వాటిల్ని ఎక్కడన్నా మనం దాని మీద యాక్ట్ చేసి చేస్తే గనక అప్పుడు పాలాభిషేకాలు చేశారు. నల్గొండలో గూడా రైతులు వాళ్ళకి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ గురించి అప్పుడు మేము అక్కడ మిల్లర్స్‌ని మేము టైట్ చేసినప్పుడు గూడా అక్కడ మిర్యాలగూడ, నల్గొండ ఆ ప్రాంతంలో గూడా హ్మ్. సో పాలాభిషేకాలు చేస్తారు. కొన్ని చోట్ల విమర్శలొస్తాయి. విమర్శలు చేస్తారు. అదే. ఎన్నిటికి అన్నిటికి ప్రిపేర్ అతీతంగా అయ్యి ఉండాలి. పనిచేస్తామండి. సో పొగిడాడని చెప్పి మనం ఏదో చాలా ఏది ఉబ్బితబ్బిపోము. ఎవడో విమర్శించాడని కృంగిపోము. మనకి ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. సో ఏదైనా గాని ఒక లక్ష్యంతోటి మనం ఫెయిర్‌గా ఉండాలి. బేసికల్‌గా మనం ఫెయిర్‌గా ఉండాలి. ట్రూత్‌ఫుల్‌గా ఉండాలి. అవును. మనం చేసే పని ట్రూత్‌ఫుల్‌గా ఉండాలి. అది చేసినప్పుడు ఇంకెవడికి భయపడకూడదు అనేది నేను ఆ ప్రిన్సిపల్ మీద ఉంటాం అన్నమాట. సో ఎవడు ఎన్ని విమర్శలు చేసినా, పొగడ్తలు చేసినా, లేతే తిట్టినా ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు సోషల్ అవును. మీడియాలో కొన్ని వచ్చింది. ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళు అవును. ఇదే పనిగా హైడ్రా మీద పెడుతూ ఉంటారు. అవును. సో వాళ్ళకి ఏందంటే ఇప్పుడు అది నిజమని నమ్మేవాడు అది నమ్మేవాడు మీ పిచ్చోడు పనితీరుపై ఉంటాడు. ఏమైనా ప్రభావం చూపిస్తదా? అలాంటి ఏముండదండి. విమర్శలు గాని, పొగడ్తలు గాని? ఏముండదండి. అది ఆ అంతే. స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు. దాటిపోయారు. సో ఇప్పుడు అదే అంటారు బహుశా స్థితప్రజ్ఞత అంటారు చూసారా? స్థితప్రజ్ఞుడు ఆ స్టేజ్‌కి అయిపోయారు. వచ్చామేమో స్థితప్రజ్ఞుడు బహుశా. అయినందుకే రంగనాథ్ గారిని ఎగ్జాక్ట్‌లీ. కమిషనర్ అంటే చేశారు ఎగ్జాక్ట్‌లీ అనేది అంటే హైడ్రాకి. నేను ఇది చేశాను. ఇదే అదే. ఆయేషా మీరా కేస్‌లో కూడా ఇంతకన్నా ఎక్కువ అదే. చూసాను. చూసి నెక్స్ట్ ఏది మాట్లాడదాం. అమృత ప్రణయ్ కేసు ఇంకా కూడా ఇంకా మీవి చెప్తాను. చాలా ఉన్నాయి.